వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని బాచుపల్లిలోని హిల్ కౌంటీ విలాస సమాజంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. మైనార్టీ బోర్డు సభ్యులు రెసిడెన్స్ సంకల్పానికి విరుద్ధంగా పదవి విరమణ పొందిన వ్యక్తిని నియమించి ఎన్నికల నోటీసు జారీ చేసినట్టు నివాసితులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యతో హిల్ కౌంటీలో ఉద్రిక్తత నెలకొంది. కొద్ది నెలల క్రితం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో 60 మందికి పైగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి ప్రస్తుత బోర్డు పదవీ కాలం పూర్తయ్యే వరకు ఎన్నికలు అవసరం లేదని నిర్ణయించారు. అయినప్పటికీ కొందరు బోర్డు సభ్యులు హిల్ కౌంటీకి సంబంధం లేని వ్యక్తిని కొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయని చెబుతూ ఎన్నికల నోటీసు జారీ చేయించారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నోటీసు చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తడంతో అసిస్టెంట్ రిజిస్టర్ను విచారణాధికారిగా నియమించారు. ఆయన 90 మందికి పైగా రెసిస్టెంట్స్ను వ్యక్తిగతంగా కలిసి వారి అభిప్రాయాలు లిఖితపూర్వకంగా రికార్డు చేసినప్పటికీ సమాజానికి బాధ్యత వహిస్తున్న DCO ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని రెసిస్టెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని OSD ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎన్నికల నోటీసు విడుదలైన తర్వాత తమ పరిధి పరిమితమవుతుందని వారు స్పందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఎలక్షన్ ఆఫీసర్ హిల్ కౌంటీ విలాస్కి చేరుకొని నామినేషన్లు స్వీకరించబోతున్నారు. చట్టపరమైన ఆధారం లేకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ నివాసితులు ఆయనను శాంతియుతంగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. హిల్ కౌంటీ తీర్మానించిన విషయాలను విస్మరించి కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల ప్రక్రియను బలవంతంగా రుద్దడం అసహ్యకరమైన చర్య అని నివాసితులు మండిపడ్డారు. హిల్ కౌంటీలో ఇదే విధంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తిరగబడి పోరాటం చేస్తారు. ఇది మేము ఎందుకు పోరాటం చేస్తున్నాం అనే దానికి కూడా ఉదాహరణ చెప్తాను. ఈ వ్యక్తి ఒక సొసైటీలో ఇలా చేస్తే ఇంకో 10 సొసైటీలు ఇలాగే ఫాలో అవుతాయి. ఇది ఒక నాంది మాత్రమే ఒక ఇల్లీగల్ ప్రాసెస్ కి. ఆ ఇల్లీగల్ ప్రాసెస్ ని ఆపి తీరుతాము. ప్రజా చైతన్యం మొదలైంది. ఖచ్చితంగా ఎంత దూరమైనా పోతాము. కలెక్టర్ కి, DCO కి, కమిషనర్స్ కి FIR ఫైల్ చేసాం. లీగల్ నోటీసులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తే 100 సార్లు ఓడిపోతావు. దీన్ని ఆపం, మేము ఆపే ప్రసక్తి లేదని చెప్తాను. కమిటీలో కూడాను జాయింట్ సెక్రటరీ పనిచేసిన ఇదే కమిటీలో నేను ఇంకో బ్లాక్ సొసైటీలో కూడా అడా కమిటీ చైర్మన్గా పనిచేసాను. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. అన్ని రూల్స్ ఆల్మోస్ట్ నాకు తెలుసు. ఎలక్షన్ ఆఫీసర్ యాటిట్యూడ్ నాకు తెలుసు. ప్రతి రూల్లో కూడాను GBM BOD అప్రూవ్ లేకుండా ఏ పని జరగదండి. BOD GBM అప్రూవ్ లేకుండా ఏ పని మేము చేయలేము. ఈ సొసైటీకి వచ్చినప్పటికీ మొదటి 6 నెలలు బ్రహ్మాండంగా నడిచింది. BOD ప్రకారం నడిచింది, GBM ప్రకారం నడిచింది. ఎప్పుడైతే మా BODలో 6 months తర్వాత మేము మా ఇంటర్నల్గా నేను డిసైడ్ చేసుకున్న ప్రెసిడెంట్ సెక్రటరీలు మార్చుకోవాలని మా ఇంటర్నల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్పచెప్పిన ఒక వైస్ ప్రెసిడెంట్ గారిని ఆయన ఏం చేశారంటే తను లీగల్ ఒపీనియన్ తీసుకొని అక్కడితో దాన్ని ఆ ఎలక్షన్ కండక్ట్ చేయకుండా విత్డ్రాలో పెట్టేసి ఆ రోజు నుంచి అంటే 7 రోజులు ఆయన కమిటీకి అధికారం అప్పచెప్తే 7 నెలలుగా నేనే రాజు నేనే మంత్రి అంటూ ఈ హిల్ కౌంటీ 326 విల్లా ఓనర్లని వాళ్ళ కుటుంబాలని స్మాష్ చేసి ఆ నోటీస్ ఎట్లా ఇచ్చారు? సెక్షన్ 32 ప్రకారం అది ఇక్కడ వర్తించదు. అది మా సొసైటీలో వర్తించదు. మా బైలాస్కి అసలు అప్లై కాదు. ఆ నోటీసు ఇచ్చి మా కమ్యూనిటీని అందరినీ కూడా ఒక జోకర్లా చేసేసి మా రెసిడెన్సీ ని ఒక ఫూలిష్ గా తయారు చేసి సొసైటీని మొత్తం ఈ రోజు ఈ స్థాయిలో తీసుకొచ్చిన దానికి మూల కారణం ఏదైనా భవిష్యత్తులో అలాంటి వాళ్ళు మా సొసైటీలో కాదు ఈ భాగ్యనగర్లో ఏ సొసైటీలో కూడా ఇట్లాంటి దానికి ఎలక్షన్ ఆఫీసర్ గారు సహకరిస్తున్నారు, సమ్మతించారు. మా అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ రోజు మన యూసఫ్ గారు ఏదైతే ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్ గా పిలిచి మీరు చెప్పారంటే నిజమేనా కాదా ఆయన సంతకం చూసుకున్నారు, ఆయన ఫోటోలు చూసుకున్నారు, ప్రతి ఒక్కరు ఒపీనియన్ కూడా తీసుకున్నారు. అలాగే ఈసారి కూడా మా అందరూ ఒపీనియన్ తీసుకొని తన నిర్ణయం కూడా మాకు సపోర్ట్గా మా హిల్ కౌంటీ వెల్ఫేర్ అసోసియేషన్కి సపోర్ట్ చేస్తూ తనకు నిర్ణయం తీసుకుంటున్న కనుక ఆయన ధన్యవాదాలు చెప్తూ ఇంతలో 2 ప్రెసిడెంట్ సెక్రటరీ రిజైన్ చేశారు. అది వాళ్ళ ఇంటర్నల్ అండర్స్టాండింగ్. అది కరెక్ట్ రాంగో మనకు తెలియదు. తర్వాత ఎలక్షన్లు పెట్టుకోవాలి. ఎలక్షన్లు పెట్టుకున్నప్పుడు మేము ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని డేట్ ఇచ్చాము. ఆ 4 రోజుల్లో మళ్ళీ అడ్వకేట్ గారు ఒక ఎలక్షన్ ఆఫీసర్కి నోటీస్ ఇచ్చారు. ఎలక్షన్ ఆఫీసర్ని ఓన్లీ జనరల్ బాడీ అపాయింట్ చేయాలి, మీరు అపాయింట్ చేసుకోవడానికి లేదు. సో అది క్యాన్సిల్ అయింది. ఎలక్షన్లు అవ్వలేదు. ఆ తర్వాత ఇదే శివకుమార్ గారు మన వైస్ ప్రెసిడెంట్ గారు ఒక అజెండా మీటింగ్ పెట్టి స్పెషల్ GBM స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసుకుందాము, అందులో ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసుకుందామని వాళ్ళు అడిగారు బోర్డు మీటింగ్. ఆ బోర్డు మీటింగ్
మీటింగ్ మేమంతా సరే అన్నాం. సరే అనగానే మళ్ళీ కొత్త లీగల్ నోటీస్ తీసుకొచ్చారు. మన బైలాస్ లో స్పెషల్ జీబీఎం అనే పదం లేదు, ఓన్లీ స్పెషల్ మీటింగ్ అని ఉంది. కాబట్టి అది చల్లదు. అయితే అన్నాం, ఏదైనా స్పెషల్ మీటింగ్ కానీ స్పెషల్ జీబీఎం కానీ అల్టిమేట్ గా జనరల్ బాడీ మీటింగ్ అది. సో దాంట్లో ఏముంది, మనం కండక్ట్ చేసుకుందాం అపాయింట్మెంట్ చేసి దాని ఆర్డర్ తీసుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ పంపించారు. అది దాంట్లో ఎలక్షన్లో నామినేషన్స్ 13 నవంబరు 10:30 to 1 PM. నెక్స్ట్ విడ్రాల్స్ 14 నవంబరు. తర్వాత ఎలక్షన్స్ 23 అని చెప్పేసి నేను నోటిఫికేషన్ తయారు చేసి ఇచ్చాను. అదే ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేసింది కాబట్టి నేను ఇచ్చాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారా? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, క్యాన్సిల్ చేస్తారా? అది ఇప్పుడు డీసీఓ గారు లెటర్ చూపించారు. ఇప్పుడు 6th నాడు డీసీఓ గారు లెటర్ ఇచ్చారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోమని. కాబట్టి జనరల్ బాడీలో డిసిషన్ తీసుకోమని చెప్పేసి చెప్తుంది. అది అపాయింట్ చేసి ఎవరైనా రెస్పాన్సిబుల్. ఇది చాలా పెద్ద సొసైటీ కాబట్టి ఇది పెంపించి ఆపుడు చేసుడు అది కాదు. అందుకొరకు ఎవరినన్నా జనరల్ బాడీ నిర్ణయించాలో, ఎవరైనా అపాయింట్ చేస్తున్న వాళ్ళకి ఎవరైనా ఇచ్చేసినాక లేకపోతే మొత్తం లేకపోతే డీసీఓనే వచ్చి కండక్ట్ చేస్తాడు ఎలక్షన్స్ కాదు, ఇది జనరల్ బాడీ. మొత్తం ఏది ఎవరు ముందుకు రాకపోతే జనరల్ బాడీ పెట్టకపోతే డీసీఓ వచ్చి జనరల్ బాడీ పెడతాడు. ఎవరిని పంపించి జనరల్ బాడీ అరేంజ్ చేసి నోటీస్ ఇచ్చేసి అది డీసీఓ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. డీసీఓ అంటే డీసీఓ రాడు, ఎవరైనా కన్సర్న్ పర్సన్ పంపిస్తారు. ఇప్పుడు ఎట్లయితే ఎంక్వైరీ ఆఫీసర్ పంపించిండో అట్లనే ఎలక్షన్స్ పంపడు. ఓన్లీ జనరల్ బాడీ కండక్ట్ చేయడానికి మాత్రమే డీసీఓ పంపుతాడు. ఆ జనరల్ బాడీలో అడాక్ కమిటీని అపాయింట్ చేయాలి. అపాయింట్ చేసినాక వాళ్ళు ఎలక్షన్ చేసే పవర్స్ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకు అడాక్ కమిటీ అపాయింట్ మళ్ళీ జనరల్ బాడీ పెట్టే. జనరల్ బాడీ అన్నది సంవత్సరానికి ఒక్కసారి పెట్టాలి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. కూడా మొదలే పెట్టేసినా కానీ దాంట్లో డేట్స్ కూడా డిసైడ్ చేసి జనరల్ బాడీ డిసైడ్ చేసి అడాక్ కమిటీ చేసి ఇన్ని రోజుల లోపల పెట్టమని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలి. మీ పేరు మొత్తం ఓన్లీ మెంబర్స్కే వాళ్ళు అడాక్ కమిటీని అపాయింట్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి నిల్చుంటేందుకు అర్హత ఉండదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళే ఎందుకు ఎందుకుంటే వాళ్ళే ఏరే కమిటీ ఉండి వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉండి అట్లుండదు. అది ప్రొసెస్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.